కేటాయిద్దాం. దేవునామాని స్తోత్రములు. మీ అందరి ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒక మాట 26వ వచనం మనం చదువుకుంటున్నాం కదా. చదువు మాట మరొకసారి. యెహోవానే నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లుగా నూటికి 100 పాళ్ళు. ఈ రోజు మరొకసారి దేవుడే మనకు ఆధారం. ఈ రోజున 100కి 100 పాళ్ళు కూడా ఆయన ఆధారం చేసుకోగలిగితే ఎంత ఆశీర్వాదం మన జీవితాలు. తప్పనిసరిగా రండి. ఈ రోజున మరి ఇలా చెప్పినట్టుగా దేవుడే మనకు ఆధారం. మన బలమో, మన కులమో, లేదా మన ధనమో, లేదా మనకున్న ఏదో మనకు ఆధారం కాదు. కానీ 100కి 100 పాళ్ళు. ఒక మాట చెప్పండి, దేవుడు అనేవాడు లేకపోతే మనకి ఎన్నుండా సున్నా కదా. దేవుడినే మనం ఆధారం చేసుకోగలిగితే నిజంగా మన జీవితాల్లో ఎంత గొప్ప ధన్యతో మనం గమనించాలి, ఆలోచించాలి. కాబట్టి ఈ రోజున యెహోవా నీకు ఆధారం అనే మాట ఇందా చెప్పినట్టుగా నమ్మిన వారందరికీ ఆ మాట ఏ ఒక్కరికో కాదు. కానీ ఈ రోజున నమ్ముటనే వల్ల అయితే నమ్మని సమస్తము సాధ్యం. ఈ రోజున ఎవరైతే నమ్ముతున్నాం ఈ రోజున ఖచ్చితంగా దేవుడు వారందరికీ ఆధారంగా ఉండడానికి అవకాశం ఉంది. అక్కడే మాట ఉంది కదా, మన కాలు ఎక్కడ చిక్కుబడినకుండా ఆయన అన్ని విషయాలు కూడా మనం కాచి కాపాడుతాడండి. హల్లెలూయా. ఆయన మనం నిజంగా ఆధారం చేసుకోగలిగితే, నాకున్నది ఏది నాకు ఆధారం కదయ్యా, నీవే నాకు ఆధారం అని దేవుడిని మనం ఆధారం చేసుకోగలిగితే అక్కడ ఉన్న మాట ఎక్కడ కూడా మన కాలు చిక్కుబడినాడు. ఆ మాట చాలా బాగా గమనించాలి. ఈరోజు చిక్కుబడుట అనే మాట. చిక్కుబడుట అంటే మరి ఎక్కడ చిక్కుపడతాం ఈ రోజు మనం గమనిస్తే, ఆలోచన చేస్తే అసలు ఆ విధంగా మనం చిక్కుచ్చుకోవాలని ప్రయత్నం చేసేవాడు ఎవడో ఉన్నాడు? ఎవడన్నా? ఖచ్చితంగా ఉన్నాడు. 91వ కీర్తన మనం చూసాం కదా, వేటగాడు అనేవాడు ఒకడు ఉన్నాడంటే. చెప్పండి, ఎవరతను? వేటగాడు. వేటగాని ఊర్లో నుండి ఆయన మనం తప్పిస్తాడని ఖచ్చితంగా రోజున ఆ వేటగాడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా చిక్కించుకోవడానికి అనేక సందర్భాలు వారు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళ 100కి 100 పాళ్ళు కూడా వాడి నుంచి మనం తప్పించుకోవాలంటే మనకేం తెలుసు? ఈ లోకంలోనే చాలా సందర్భాల్లో రాజకీయ నాయకుల వాళ్ళు వస్తున్నప్పుడు బాంబు స్క్వాడ్ వస్తూ ఉంటారు. వస్తారా? బాంబు స్క్వాడ్ వచ్చి ఆ మిషన్స్ పెట్టి చెక్ చేస్తారు మొత్తం కూడా. మన కంటికి కనపడ బాంబు ఎక్కడ పెట్టాడో మనకు తెలుస్తుంది. ఆ మిషన్స్ దొరుకుద్ది అనమాట. ఎక్కడ ఉంటుందో మనము కనిపెట్టలేము మన జీవితాలు. వారు టెస్ట్ చేసి చూసి వారంతా ఓకే అన్న తర్వాత రాజకీయ నాయకులు అలో చేస్తూ ఉంటారు లోకంలో చూసినప్పుడు. ఇవాళ నేనంటే అపవాది సాతాను మనకి ఎక్కడ ఆటంకాలు కలుగు చేస్తుందో, అభ్యంతరాలు కలుగు చేస్తుందో, ఎక్కడ మన జీవితాల్లో మన కోసం పొంచి ఉందో, ఎక్కడ మన మీద దాడి చేయడానికి ఎన్ని రకాల గోతులు మనకు వెనకాల తవ్విందో మనకైతే తెలియదు. ఈ రోజున ఓ మాట ఇక్కడ లేఖలో చూసినా కదా, కీర్తనలు అంటాడు, నాశనకరమైన దొంగ ఊబి అంటండి అపవాది చేసేది. నాశనకరమైన దొంగ ఊబి, వేటగాడిలాగా దొంగచాటుగా ఉరి పెడతా ఉంటాడు. రకరకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు ఈ రోజు మన జీవితాలు. ఇవాళ ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకుండా మనం తప్పించబడాలంటే మనం కనుగొనే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తప్పించాలి. చెప్పండి, ఎవరు తప్పించాలి? మరి మనల్ని కానీ, మన బిడ్డలు కానీ, మన కుటుంబానికి ఎవరు తప్పించాలి? దేవుడే తప్పించాలి. ఇవాళ లోకంలో ఎన్నో జరిగిపోతున్నాయి. ఇవాళ జరిగిపోయిన తర్వాత అవి చూస్తుంటే ఎంత భయంగా ఉండదు. ఒక్కోసారి ఈ పోలీసు వారు అనేక సందర్భాల్లో ప్రమాదాలు, యాక్సిడెంట్లన్నీ కూడా రికార్డులు మళ్ళీ తీసి చూపిస్తూ ఉంటారు. ఇలా జరుగుతున్న ప్రమాదాలు జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, రాంగ్ రూట్లో వెళ్ళమాకండి, మద్యం తాగి తోలమాకండి. అవునా కదా? ముగ్గురు ఎక్కి బలం తిరగమాకండి, ఎట్లా పెడితే అట్లా స్పీడ్ వెళ్ళమాకండి, అతివేగం ప్రమాదకరం అని రాస్తారు కదా. ఇవన్నీ కూడా చాలా సందర్భాల లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఈ రోజున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజున అవి జరిగిన తర్వాత ఎన్నో చూసినప్పుడు అయ్యో అయ్యో అనిపిస్తూ ఉంటుంది మన జీవితాలు. నేనంటాను ఈ రోజున మనకెన్ని తెప్పిస్తున్నాడు దేవుడు ఈ రోజున. హల్లెలూయా. ఎన్నో ప్రమాదం ఏంటికి వాల్సిన రెప్పపాటు కాలంలో మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి రోజు ఇటువంటి కాపుదలు కావాలి అన్న ఆత్మీయ పరంగానే, కుటుంబ పరంగానే, ఆర్థికంగానే, లేకపోతే రాకపోకల ప్రయాణాల్లో కానీ చాలా సందర్భాల్లో 100కి 100 పాళ్ళు మనం, మన కుటుంబాలు, మన బిడ్డలు కాపాడబడాలి అంటే ఖచ్చితంగా దేవుడినే మనం ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరిని ఆధారం చేసుకోవాలి చెప్పండి? దేవుడినే మనం ఆధారం చేసుకోవాలి. ఆయనే మనకు ఆధారంగా ఉండాలి ఈ రోజు. అందుకనే భక్తులు అంటున్నాడు చక్కని మాట, యెహోవానే నమ్మిన వారికి ఆధారంగా ఉంటాడు. నమ్మిన వారు ఎవరైతే ఆయన ఆధారం చేసుకున్నారో వారిని ఆయన కాలు చిక్కుబడినకుండా ఎక్కడ కూడా ఆయన వారిని కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అటు కాపుతలు కావాలని ఆశ వెళ్ళిన వారందరం కూడా ఆయన మీద ఆధారపడదాం. ఇవాళ ఆల్రెడీ మనము ప్రభువు నమ్ముకున్నాం, ప్రభు మీద ఆధారపడ్డాం. అవునా కదా? ప్రభు మీద ఆధారపడ్డాం. నిజంగా ప్రభు మీద ఆధారపడిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పటికే మన జీవితాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ అయిపోతాం. అవునా? ప్రభుని నమ్ముకోనండి. ప్రభుని నమ్ముకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు మనం ఇప్పటికీ అనుభవం చూసాం కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక కంటికి రెప్పలాగా దేవుడు కాచి కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా బ్రతుకాలం అంతా మనం ఆయన ఆధారం చేసుకొని మన ఆత్మ జీవితాలు మనం కొనసాగిద్దాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ఒక మాట. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. దావీదు మహారాజు చక్కని ప్రార్థన చేస్తూ ఉండేది ఈ రోజు. రెండో మాట మనం గమనిస్తే ఈ రోజున మనకి ఏదన్నా కాస్త ఈ రోజున కాస్త నీతి నిజాయితీ, అవునా,
కాస్త నీతి కానీ, కాస్త నిజాయితీ కానీ, కాస్త ప్రేమ కానీ, కాస్త సమాధానం కానీ, కాస్త తగ్గించుకోవడం కానీ, కాస్త ఓర్పు కలిగి ఉంటాం కానీ, సహనం కలిగి ఉంటాం. ఇవన్నీ ఎవరు నేర్పారు చెప్పండి? మనకి వాక్యమే నేర్పింది కదా, ప్రభువే మనకు నేర్పాడు కదా. హల్లెలూయా. చక్కగా కాస్త బాగా మాట్లాడుకోవడం కానీ, ప్రేమించడం కానీ, సహించడం కానీ, ఓర్చుకోవడం కానీ, సమాధానం కలిగి ఉంటాం కానీ, కాస్త నీతి కలిగి ఉంటాం, కాస్త న్యాయం కలిగి ఉంటాం. అవునా కదా? ఇవన్నీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే మనం నేర్చుకోగలం ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు నీతి తప్పి మనం ప్రవర్తించలేం, అవినీతి ఎవరు చేయాలని చేయలేం, అక్రమం ఎవరికి మనం చేయాలని చేయలేం. ఒకవేళ ఏదైనా చేయాలని ప్రయత్నం చేసి ఒకవేళ చేసినా ఆ పూట ఆ సాయంత్రం తెల్లారి వాక్యానికి వస్తే దేవుడు వాక్యం చేత వాంచోలు పెడతాడు, గద్దించోలు పెడతాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజున మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోలేం. లేఖనాలు మీకు తెలుసు కదా, నిర్ణయాత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఈ అవినీతి వద్దు, అక్రమ వద్దు బాబు, ఇవన్నీ కూడా చేసి ఆ వాక్యానికి నేను ఎదుర్కోలేను. వాక్యానికి ఎదుర్కోవాలంటే నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా. అవునా కాదా? ఏమండి? నీతి కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంటికాడ ఏదో పోట్లాడి వచ్చాం, మనకు ఎవరికి తెలియదు, దేవుడు తెలుసు. అవునా? అదో సందర్భంలో వాక్యంలో దేవుడు అదే మాట్లాడాడు మీరు సేపు. అసలు ఈ వాక్యాన్ని తట్టుకునే కానీ అప్పుడు అనిపిస్తా ఉంటుంది, నేను తొందరపడి నోరు బారించకూడదు, దేవుని వాక్యం నన్ను గద్దిస్తా ఉంది. వాక్యం ఏం చేస్తుందంటే గద్దిస్తా ఉంటుంది. అందుకని ఈ రోజున అంత శక్తివంతమైన వాక్యం, అంత శక్తివంతమైనది కాకపోతే ఈ రోజున క్రైస్తవ సమాజాల్లో కాస్త కోస్తే ఈ రోజున వాక్యం నేర్చుకుని నీతి కలిగి యథార్థంగా మనం నడవగలుగుతామంటే అది మన గొప్పతనం కాదు, మన బుద్ధి జ్ఞానం కాదు, కానీ దేవుని వాక్యానికి ఆ గొప్పతనం. హల్లెలూయా. అందుకని ఇవాళ ఏ మానవుడైనా నీతికి ఆధారం కలిగి ఉండాలంటే, అవునా, నీతి కలిగి ఉండాలంటే నీతికి ఆధారం యేసు ప్రభు అంటాడు. నీతికి ఆధారం ఎవరు? నిజంగా ఈ రోజున మన జీవితాల్లో అటు గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవుని దగ్గరికి వస్తే, దేవుని మాటలు మనం వినగలిగితే, ప్రభువులా మనం ఉండగలిగితే నీతి కలిగి ఎలా ఉండాలో, నిజాయితీ కలిగి, ఇవన్నీ నేర్పుతున్నాడు ఈ రోజు మన ప్రభు మనకి. రేపొద్దున ఎక్కడా పనికి వస్తాయంటే వాళ్ళ నేర్పే పాఠాలు పనికి వస్తాయా? ఇప్పుడు లోపల పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకోమని చెప్తున్నాం. ఇవాళ మనం కూడా చెప్తున్నాం లేదా? బాగా చదువుకోండి అయ్యా బాబు, చదువుకోండి చక్కగా. ఆ చదువుకునే వయసులో చదువుకోవాలి. అవునా కదా? ఎప్పుడు ఏ వయసులో ఏం పని చేయాలో ఆ పని చేయాలి. చదువుకున్న వయసులో బిడ్డలు బాగా చదువుకున్నారు అనుకోండి, చదువు ఏనాటికైనా వారికి జ్ఞానాన్ని ఇచ్చుద్ది. చదువు ఏ సందర్భంలో వారికి పనికి వస్తుంది, అనేక విషయాలు వారికి అర్థమవుతుంది. హల్లెలూయా. చదువుకోవాలి ఖచ్చితంగా ఈ రోజున మనం గమనించాలి ఈ రోజున. అందుకని ఇవాళ నేనంటా దేవుని దగ్గరికి వస్తే దేవుని కూడా మనకు అనేక పాఠాలు మనకు నేర్పుతాడు, వాక్యమైన పాఠాలు నేర్పుతాడు, అనుభవాలు నేర్పుతాడు. అనేక సందర్భాలు కూడా ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ పాఠాలు కూడా మన ఆత్మ జీవితంలో మనం మన రోజువారీ మన బ్రతుకులో ఈ పాఠాలు కూడా చాలా మనకి పనికి వస్తాయి, ఈ రోజు పనికి వస్తాయి. అందుకని ఈ రోజున ప్రభు అంటున్నాడు నీతికి ఆధారమైన దేవుడు. దావీదు మహారాజు అంటున్నాడు, ఏ దేవుడు మన దేవుడు? నీతికి ఆధారమైన వాడు, నీతి నేర్పే దేవుడు, నిజాయితీ నేర్పే దేవుడు. ఇవాళ మనం నేర్చుకునే ఈ పాఠాలు రేపొద్దున పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేదాకా కాపాడతాయి మనకి. హల్లెలూయా. ఈ మధ్య నేను మీతో అన్నాను కదా వాక్యంలో, పరలోక రాజ్యానికి ఏంటి అర్హత అంటే తినటం, తినకపోవటం, లేకపోతే వెళ్ళటం, ఇవన్నీ కాదంటే అర్హత. దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. పరలోక రాజ్యానికి నిజమైన క్వాలిఫికేషన్ అర్హత ఏంటంటే నీతి, నిజాయితీ, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే. హల్లెలూయా. ఉండారా మీరు? మరి చెప్పరేమే. సగం బ్యాచ్ ఇటు ఉండారు, సగం బ్యాచ్ అటు ఉండారు, మధ్యలో దారి పెట్టారు కాబట్టి సంతోషం. హల్లెలూయా. మధ్యలో ఎవరు మరి రావాలో మరి ఏమైనా తెలియదు, కానీ రాళ్ళో సంఘం వీళ్ళో సంఘం లాగా కూర్చున్నారు మొత్తానికి. సరే సంతోషం. ఏదైనా మనమే కాబట్టి, మైక్ ఉంది కాబట్టి ఆడ కూర్చున్న పర్ల అమ్మా, మైక్ ఉంది కాబట్టి కింద కూర్చున్న పర్ల. పోయి సహోదరి సహోదరుగా ప్రార్థన చేయండి, సంఘం అంత బాగా అభివృద్ధి పొంది. అవునా? కింద కూడా దేవుని చిత్తం అయితే ఒక టీవీ పెట్టేసి అప్పుడు లిఫ్ట్ పని లేకుండా పెద్దవాళ్ళందరూ కింద కూర్చుంటారు కదా. హల్లెలూయా. నేను కనపడతా, ఇట్లాగే చెయ్యి ఉంటాను, కనపడతాను, కింద మాట్లాడతాను, నా మాట కనపడితే నేను కనపడతా. అవునా కదా? కాబట్టి అట్లా కూడా ఏమైనా రాబోయే రోజుల్లో ప్లాన్ చేస్తాం. కాబట్టి దేవుని చిత్తం అయితే ఈ రోజు వాక్యమైన మన జీవితాల్లో మన దేవుడు నీతికి ఆధారమైన దేవుడు అంటే. చెప్పండి, దేనికి ఆధారం? అందుకని ఈ రోజున మనం నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటాను. వాళ్ళు నిజంగా దేవుళ్ళు మనం ఉండడం ద్వారా అవన్నీ ప్రభు నేర్పి, అవునా, ఏదన్నా అసలు గాడి దేవి కథ ప్రవర్తిద్దామన్నా వాక్యం దుమ్ము దులుపుతుంది భయం మనకి వెళ్ళాలి. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఇది 100కి 100 మనకు ఆశీర్వాదం. ఈ లోపల ఆస్తులు అంతస్తులు ఎంత సంపాదించినా అవి మనం కాపాడవు కదా. 100కి 100 మనం కాపాడేది మన నీతి, మన నిజాయితీ. చెప్పండి, మన నీతి, నిజాయితీ. ఎవడు చూడొచ్చాడంటే దేవుడు చూస్తాడు. ఎవడు చూడొచ్చాడంటే దేవుడు చూస్తాడు. చూసే దేవుడు ఉన్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, గమనించినా గమనించకపోయినా, మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఏంటిచ్చోడు సంపాదించుకోవడం తెలవదా అని విమర్శించిన బాబు మాకు తెలియదు, మాకు ఉన్నది మనసు పెట్టడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, బ్రహ్మాండానికి సంపాదించుకోవడం చాలా అంతవరకు దేవుడు మాకు ఇస్తున్నాడు. నీతి తప్పి మాత్రం మేము ప్రవర్తించు. ఎందుకంటే మా నీతికి ఆధారమైన హల్లెలూయా. మాకు నీతి కలిగి ఉంటేనే మా దేవుడు మాకు నేర్పారు. అవునా కదా? కాబట్టి ఆ రీతిగా మనం బతకగలిగితే ఆశీర్వాదం. చూడండి అక్కడ వాక్యంలో మరి నీతికి ఆధారం మనకు దేవుని కంటే మనము ఎల్లప్పుడూ మొరపెడితే దేవుడు తప్పనిసరిగా ఉత్తరమిస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? జీవితాంతం ఆయన మనం మొరపెట్టే వారు ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు. ఇవాళ మనం పిలిస్తేనండి దేవుడు పలికేటట్టుగా మనం బతకాలి. అర్థమవుతుందా?
ఇప్పుడు మనం ఎవరైనా పిలిస్తే ప్రభుత్వం మన కోసం పరిగెత్తుకొచ్చేటట్టుగా మనం మంచి సంపాదించాలి, మన నలుగురు మంచి వాళ్ళు సంపాదించాలి. అవునా? మన కష్టం వస్తే మన కోసం నలుగురు పరిగెత్తుకొచ్చేవారు. ఇంకా అర్థం ఉంది వారికి ఆడు సత్యస్వామి మీద ఆడి మొహం చూడకూడదు పని గద్దెడు అని తిట్టుకునేవారికి మన పద్ధతి. కాబట్టి ఖచ్చితంగా మనం కాస్త కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, తెలవంగానే మన కోసం గొప్ప నలుగురు తెలవంగానే అసలు మనం తెలవసలు తెలవంగానే నలుగురు మన కోసం పరిగెత్తుకొచ్చి అంత మంచితనం అన్న కనీసం మనం సంపాదించాలి. అదే లేకపోతే నేనంటా దేవుని దగ్గర కూడా కాస్త దేవుని పిలిస్తే ఖచ్చితంగా మనకి జవాబిచ్చేంత మంచితనం దేవుని దగ్గర కూడా మనం సంపాదించాలి. ఇటు దేవుని దగ్గర సంపాదించాలా, ఇటు కాస్త లోపల కూడా మనం మంచితనం సంపాదించాలి. అందుకని మీరు మొరపెడితే నేను ఉత్తరమిస్తానంటాడు దేవుడు. మీరు మొరపెడితే నేను ఈ మొరపెట్టే వాళ్ళు ఏముండాలి? నీతి ఉండాలి. అది వాక్యం. నీతి లేకుండా మొరపెడితే కేక పెడతాం తప్ప కండసోస తప్ప ఆయన పట్టించుకోండి. ప్రభువా అని అన్నాడు కదా, నేను చెప్పిన ప్రకారం మీరు చేయక నా నీతి నయాలు మీలో లేకుండా నా వాక్యానుసారమైన జీవితం మీలో లేకుండా ప్రభువా అంటే ఏమంటాడు ప్రభు? వస్తాడా ప్రభు? మనం చూసిన గతంలో కొడుకు ఆ ప్రభు కూడా రాడు. అది కాదు. సహోదరి ఈ రోజున వాక్యం మన జీవితాల్లో 100% మనం మొరపెట్టడం వల్ల మనకు ఆయన జవాబు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇస్తానంటాడు ఆయన. ఆ మంచితనం సంపాదించి ఆ నీతి కలిగి మనం బతకాలి. అలేలుయా. 2 విషయాలు చెప్పాను. దేవుడే మనకు ఆధారం ఉండాలని చెప్పాను. దేవుడు మనం ఆధారం చేసుకుంటే ఎక్కడ మన కాలు మన కుటుంబాలను ఎక్కడ చిక్కుపడలేకుండా 100% అనుక్షణము కాపాడుతాను. అలేలుయా. అనుక్షణము కాపాడుతూ ఉంటాడు. 2వ విషయం, మన నీతికి ఆధారం దేవుడు అని చెప్పారు. దేవుడి దగ్గర రావడం ద్వారా ఆ నీతి నియమాలు, ఆ న్యాయ విధులు అన్ని ప్రభు మనకు నేర్పుతుంటారా ఎంత ఆశీర్వాదంలో ఉండాలి ఈ రోజు మన జీవితాలు, చాలు మన జీవితాలు తప్పనిసరి మనం ముందుకెళ్తాం. 3వ అంశం మనం గమనిస్తే రోమలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఎలాగుండదని చెప్పిన దానిని బట్టి చూడండి, తాను అనేకమైన జన్మలకు తండ్రి ఉన్నట్లుగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడంటండి. హల్లెలూయా. ఆ మాట బాగా ఆలోచించండి. అబ్రహాం మనకు కనపడుతున్నాడు. ఎవరో వ్యక్తి? అబ్రహామే కదా. అబ్రహాం మనకు కనపడుతున్నాడు. దేవుడు ఒక మాట చెప్పారు అంతే. అవునా? దేవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకొని తెలుసుకొని మర్చుకొని అబ్రహాంతో దేవుడు మాట్లాడి కేవలం ఆ రోజున మాట ఇంకే ఆధారం లేదు, మాటే ఆధారం. చెప్పండి, మాటే ఆధారం. ఏంటి అబ్రహాం దేవుడు ఇచ్చిన మాట అంటే ఒకటే మాట, నీ సంతానం ఇలాగ ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేకమైన జనములకు తండ్రి అగినట్లుగా, అనేకమైన జనాంగానికి ఏమవుతున్నాడు? తండ్రి అగినట్లుగా నిరీక్షణకి ఆధారం లేనప్పుడే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నిజంగా అతడు నిరీక్షణ కలిగి నమ్మాడంటే. హల్లెలూయా. చాలాసార్లు మనం మాట్లాడుకున్నమాట, అబ్రహాము దేవుడిని నమ్మిన నమ్మకం అతనికి నీతిగా, నమ్మటంలోనే నీతి ఉందంటండి. ఇందాక నీతికి ఆధారం చెప్పాను నేను. చెప్పండి, నీతికి ఎట్లా వస్తుంది నీతి? దేవుడిని నిజదేవుని నమ్మటంలోనే నీతి ఉంది. నిజదేవుని నమ్మటంలోనే నీతి ఉంది. ఆయన నమ్ముకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నీతి మనకు ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. ఆయన మనం కలిగి ఉంటే సరిపోదు, ఆయన మనం వెంబడితే సరిపోదు ఈరోజు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినాక ఆయన ఏం మాట్లాడతారో మనకు తెలుసు కదా. వాక్యాన్ని బట్టి ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 3వ అంశం మనం చూస్తే ఈ రోజున అబ్రహాం గారు మనం ఆ రోజున నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి? మొదట ఏదో చూడటం. రేపు దేనికోసం ఎదురు చూడాలి? ఇది ఫలానా ఉందంటే ఎదురు చూడగలుగుతాం, ఫలానా వచ్చేది మనకు తెలిస్తే ఎదురు చూడగలుగుతాం. కాబట్టి ఏది వస్తుందో ఏమో స్పష్టంగా లేని రోజుల్లో కూడా ఏ వాక్యం లేదు, ఏ సంఘము లేదు, ఇట్లా మనలా కూడుకునే జనాంగం లేదు, ఆదివారపు ఆరాధనలు ఏమీ లేవు. ఆ రోజున కేవలము శూన్యముల మాటలాగా దేవుడు మాట మాట్లాడితే ఆ మాటనే ఆధారం చేసుకొని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా దేవుని మాటను నమ్మాడంటే. హల్లెలూయా. ఎవరైనా అబ్రహాము నమ్మాడా లేదా? నిజంగా అందుకని వాళ్ళ అబ్రహాం అంటే దేవుడికి అంత ఇష్టం. ఇవాళ మనకి ఇన్ని చూపించినా కొంతమంది బాగా నమ్మలేకపోతారు. ఎన్నో కార్యాలు ఈరోజు మన ఎదుటి రోజు ఎన్నో ఉండే చెప్పండి? అన్నీ ఉండే లేదా? ఇవాళ స్ట్రక్చర్ ఉంది, సంఘం ఉంది, ఆలయం ఉంది, వాక్యం ఉంది, రోజు కోటాలు ఉంటాయి, ఉపవాస ప్రార్థన ఉంది, అనేక సందర్భాలు మన జీవితాలు జరిగే సాక్ష్యాలు ఉంటాయి, సంఘాలు జరుగుతున్న సాక్ష్యాలు ఉన్నాయా? వాళ్ళు ఇంకో మాట ఉంది, ఎవ్రీ బ్రదర్ చెప్పినట్టుగా మేఘం వల్ల మన పైన సాక్ష్యస్వామి అలా ఆవరించింది. తలెత్తే సాక్ష్యం, తలదించే సాక్ష్యం, చూస్తే సాక్ష్యం, వాక్యం చదివే సాక్ష్యం, పాట పాడే సాక్ష్యం. అవునా కదా? ఇవాళ అన్ని మనకు సాక్ష్యాలు ఉంటాయి. మన కళ్ళ ఎదుట ఎన్నో అనుభవాలు ఉంటాయి ఈ రోజు. అర్థవంత వాక్యం. ఇన్ని అనుభవాలు ఈ రోజున, కానీ ఆ రోజున ఏమీ లేని రోజుల్లో కూడా ఖచ్చితంగా అబ్రహాం లాంటి వాళ్ళు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాడు కనుక నిరీక్షణ కలిగి నమ్మాడు. హల్లెలూయా. ఇస్తారు ఆయన చెప్పిన మాట ప్రకారం జరుగుతుంది. ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఈరోజు వాక్యం మన జీవితాల్లో కూడా దేవుడు మనకు కూడా అనేక సందర్భాల్లో వాగ్దానం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రకారం జరుగుతుందని మనం నమ్మాలి.
నిరీక్షణ కలిగి మనం కూడా నమ్మాలి ఈ రోజు. కాబట్టి ఆ రోజు ఆయన అలా చేశారు కనుక, చేయటమే కాదు నిజంగా ఆ విశ్వాసం దేవుడి మీద ఉంచాడు కనుక, నమ్మాడు కనుక, ప్రార్థించాడు కనుక, దేవుని తండ్రి చూచాడు కనుక రామారామి 100 సంవత్సరాల వయసులో కూడా అద్భుతంగా దేవుడు అబ్రహామును దర్శించి అమ్మ అసాధ్యం అనుకున్న విషయం కార్యం చేసి రోజున చక్కని కుమారుడు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని మనుషులకు అసాధ్యంగా మన దేవుని సమస్తము. కారణం ఏంటంటే మాటను ఆధారం చూసుకున్నారు. చెప్పండి, మాటను ఎవరి మాటను? దేవుడు. మనం కూడా చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరేమనుకున్నా మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి మాటని ఆధారం చేసుకోవాలి. చాలా మంది అంటారు పెంచోడా మేము చూడు ఎగ్జామ్ రాయించుకుంటున్నాము, ఏంటి ఆ దేవుడు ఏంటి, ఆ లోకం ఏంటి, ఆ పాఠం ఏంటి, ఆ నీతి కలిగి నిజాయితీ కలిగి ఉంటే ఏం సంపాదిస్తావు, ఏం బాగుపడతావు అంటారు. లోకం అనవచ్చు అంటారు. నిజమే, ఈ లోకంలో దేవుడి వాక్యం ప్రకారం నీతి నిజాయితీ కలిగి ఉంటే రూపాయి 10 రూపాయలు తక్కువే సంపాదిస్తూ ఉంటాం. లోకం కన్నా మన బంధువులు, స్నేహితుల కన్నా కూడా మనం కాస్త రూపాయి పరంగా తక్కువ ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుడిచ్చే ఆనందము, దేవుడిచ్చే సంతోషము రూపాయలు లేదు కదా. హల్లెలూయా. చెప్పండి, రూపాయలు ఉందా? ధనంలో ఉందా? దేవుల్లో ఉన్న ఆనందం? దేవుల్లో ఉన్న ఆనందం సొంతమైతే ఆ వ్యామోహమే ఉండదు మన జీవితాన్ని. ఎవరిని మోసం చేద్దామని మనకు ఆలోచన ఉంది ఈరోజు. అందుకనే అబ్రహాం లాంటి వారు మాటను ఆధారం చేసుకుంటారు కనుక ఇవాళ అద్భుతంగా బ్రహ్మాండమైన కార్యం అవుతున్నారు. ఇవాళ మీకు తెలుసు, అసలు అసాధ్యమైన కార్యం దేవుడు చేయడమే కాకుండా అనేక జనాంగమైన కార్యం తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. ఇవాళ స్థితి ఈ రోజున ఇవాళ ఎవరన్నా మారు మనసు పొంది యేసుప్రభువులకు రాగానే వాడికి కూడా అబ్రహాం తండ్రి. వాడికి కూడా, ఎందుకంటే వాడికి ఏమొచ్చిందంటే యేసుప్రభు నమ్మడానికి వాడికి విశ్వాసం వచ్చింది. విశ్వాసులకు తండ్రి ఆయన. విశ్వాసం తండ్రి ఎవరు? అబ్రహాము. కాబట్టి ఈరోజు ఆటోమేటిక్ గా ఈ మార్మస్ ఇవ్వాలా 2024 సంవత్సరంలో ఈ రోజు మార్మస్ పొందిన వ్యక్తికి కూడా అబ్రహాం తండ్రి అయిపోతాడు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం గమనించాలి. కాబట్టి ఈ రోజు మనకు కూడా అటువంటి నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారం లేని రోజున ఆయన అన్నాడు, మనం కూడా ఆ ప్రకారం పోదాం. చూడండి 15వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. మరియు యెషయాలో చెప్తున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఒక కాలం రాబోతా ఉంది, పౌలు గారు అంటున్నాడు చక్కని మాట. అవునా కదా? ఒక కాలం రాబోతా ఉంది. ఆ కాలమున ఖచ్చితంగా యెషయా మొద్దులో నుంచి చిగురు పుట్టుద్ది. యెషయా మొద్దులో నుంచి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. అంతేకాకుండా అన్యజనులను ఏలుటకు ఆయన లేచి వచ్చేవాడు అయిపోతాడు. అన్యజనులను ఏలుటకు వచ్చేవాడు. ఆయన ఎంతో అన్యజనులు కూడా నిరీక్షణ ఉంచబోతున్నారు. మనందరం ఆ బ్యాచ్ కదా. మీరు ఉండాలి ఇక్కడ. మనందరం ఏ బ్యాచ్? అన్యజనులమే. మరొకప్పుడు మనకి తెలియదు ఈ దేవుడంటే. వాళ్ళ నోటికి నోటి పడుకుని అన్యజనంగా ఉన్న మనం ఈ రోజున మనం కూడా తిరిగి యేసు ప్రభువుని ఒక దేవుడు ఉన్నాడు, నిజదేవుడు ఉన్నాడు, సర్వసృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనం కూడా నిరీక్షణ ఉంచాలని దేవుని యొక్క మహాకృప చేతి ఈ రోజున మనం కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచే విధముగా ఈ రోజున మనం కూడా ఆయన చేత మార్చబడ్డాం, మారు మనసు అనుభవంలోకి వచ్చాం. హల్లెలూయా. ఎంత గొప్ప చూడండి. ఇవాళ మనకి ఎవరికి ఆధారం అంటే మన ప్రభువే మనకు ఆధారం. ఇవాళ మనకి ఎవరు ఆధారం? మన ప్రభువే మనకు ఆధారం. ఇవాళ మనం ఇవాళ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఇవాళ అనేక మంది అన్య జనాంగము దేవుని తట్టు, నిజదేవుని తట్టు తిరుగులాగిన ప్రభు ఇవాళ నిరీక్షణకు ఆధారం అయ్యాడంటే. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేని రోజున మాటను ఆధారం చేసుకున్నాడు. కానీ వాళ్ళ యేసు ప్రభు నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారందరికీ కూడా ఇప్పుడు ఎప్పుడైనా కావచ్చు, ప్రతి మానవుడికి కూడా ఈ రోజున ఆధారం ఎవరంటే మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఇప్పుడు నిరీక్షణకు ఆధారం దొరికింది. పాత నిబంధనల నిరీక్షణకు ఆధారం లేదు, కానీ ఇప్పుడు నిరీక్షణకు అదే నిరీక్షణకు ఆధారం లేని రోజున అబ్రహాం ఏం చేశాడు? ఇవాళ నిరీక్షణకు ఆధారం దొరికింది. ప్రత్యక్షంగా ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అమ్మ మానవ రూపిగా ఈ లోకంలోకి వచ్చి చేయవలసిన త్యాగం అంతా చేసి ఒక నిరీక్షణకు ఆధారం చూపించాడు. చివరికి ఏమన్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని నిరీక్షణకి ప్రశ్నకి జవాబు ఇచ్చేళ్ళాడు. హల్లెలూయా. చెప్పండి, ప్రశ్నకి ఏమి ఇచ్చేళ్ళాడు? ప్రశ్నకి జవాబు దొరికింది. ఈ రోజున ఎదురు చూసే వారికి ఫలానా ప్రభు నేను ఎదురు చూడొచ్చు ఆయన వరకు. ఎదురు చూసే వారికి ఆయన చివరిలో వెళ్ళిపోతూ కూడా చెప్పిన చివరి మాట ఏంటంటే నేను మళ్ళా రాబోతున్నాను. మళ్ళీ ఆధారం దొరికింది. చెప్పండి, దొరికిందా లేదా? మనకి బెస్ట్ ఆధారం దొరికింది ఈరోజు. వెళ్ళిపోతూ కూడా వచ్చారు, చేయవలసిన త్యాగం చేశారు, మరణించారు, తిరిగి లేచాడు. అవునా కదా? తండ్రి చేత లేపడ్డాడు, మనందరి కోసం కూడా ప్రాణత్యాగం చేశాడు. ఇవాళ మీరు చేయాల్సిన పని ఏం లేదు, మీరేమి మొలకిరీటాలు ధరించాల్సిన పని లేదు, మీరేం గొడవ దెబ్బ తినాల్సిన పని లేదు, నా వైపు చూస్తే చాలు మీకు రక్షణ కలుగుతుందని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఎవరు చూడాలి? మన కొరకు మరణించి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తే సరిపోదు, ఆయన విశ్వాసం ఉంటే సరిపోదు. నా కొరకే నా ప్రభు బలైపోయాడు ఒప్పుకుంటే సరిపోదు. అవునా కదా? ఒప్పుకోవడం వల్ల రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఆ కార్యక్రమంలో మనం ఉన్నానికి రోజున ఒక నిరీక్షణకు ఆధారం దొరికింది. మళ్ళీ మనకి ఏ ట్రాక్ ఎదురు చూడాలంటే ఖచ్చితంగా ప్రభు చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ. ఆ మాట ఈ రోజున మళ్ళీ మనకు ఆధారం. మళ్ళీ మన అబ్రహాం దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన చివరికి మాటని ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం ఆధారం చేసుకోవాలి? ప్రభు మాటను ఆధారం చేసుకోవాలి. ఇవాళ ప్రభు మాటను ఆధారం ఏంటి? ప్రభు మాట రెండవ రాకడ.
చెప్పండి, రాకడ, రెండవ రాకడ, మళ్ళీ రాకడ ఉంది, ఖచ్చితంగా నేను తిరిగి రాబోతున్నాను. వాళ్ళు ఎంత ఖచ్చితమైన స్పష్టమైన గ్రంథం అంటే మొదట రాకడ గురించి పాత నిబంధనలో చెప్పబడిన సత్యములన్నీ కూడా యేసు ప్రభు ద్వారా నెరవేరే కదా, నెరవేరే లేదా? వాళ్ళు దానికి కావాల్సిన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. ఊరు ఉంది, వాడ ఉంది, ఆయన దగ్గర సంచరించిన స్థలాలు ఉన్నాయి, నిలువెత్తు సాక్ష్యాలు స్పష్టంగా ఉంది ఈరోజు. కాబట్టి ఆయన వెళ్తూ చెప్పిన మాట మళ్ళీ నేను రాబోతున్నానని మనం ఈరోజు చేయాల్సిన పని ఏంటి? ఆ ప్రభువుకి విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఖచ్చితంగా మనం ఎదురు చూడాలి. చేయాల్సిన పని ఏంటి? ఎదురు చూడాలి. ఎవరు రాకడ? అందుకని వాళ్ళ క్రైస్తవ సమాజంలో బాగా తరచు వినపడే ప్రార్థన, అయ్యా నీ రాకడ వరకు మా పాపడి వరకు ప్రార్థన చేయాలి. నీ రాకడ వరకు ఖచ్చితంగా మేము మా తోడే ఉండండి, మమ్మల్ని నడిపించండి, మాకు సహాయం చేయండి. నీ రాకడం జరగాలి, మా పాపడం జరగాలి. ఆ కార్యక్రమం ఈరోజు నమ్మాం కాబట్టి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రకారం ముందుకెళ్తాం. అందుకనే మరి పై వచ్చిన చూడడం మాట, అందు విషయమై హేతు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన నేను చేయదును అని రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో కూడా మీరు సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించండి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అన్యు పాత నిబంధనలు ప్రవచనాలు చెప్పండి. హల్లెలూయా. మరి ఈ ప్రవచనాల ఆధారంగా 1, 2, 3 పౌలుగా చెప్పాడు. ఈ ప్రవచనాల ఆధారంగా వాళ్ళందుకనే నేను అన్య జనాంగమని ఎక్కడ యేసు ప్రభు, ఎక్కడ భారతదేశం, ఎక్కడ గుర్తుపట్టి, ఎక్కడ మన ఊరు, ఇలా మన ఊళ్ళో మనం ప్రభువు తెలుసుకోగలిగామంటే ఎంత అదృష్టం ఈరోజు. ప్రభు ఇది కూడా చెప్పారు, అన్య జనాంగానికి నేను దగ్గర అవ్వబోతున్నాను. అనేక మంది అన్య జనాంగం సత్యం తెలుసుకుంటారు ఈ రోజున. హల్లెలూయా. కాబట్టి దేవుని మహాప్రభు చేత అసలు కళ్ళ ముందు కనపడిన ఆ ప్రవచనాలు మన ద్వారా మనమే సాక్షులు కదా, అవును కదా, మనమే సాక్షులు. మనం ఆయన బట్టి సంతోషించగలుగుతున్నాం, ఆయన నామ సంకీర్తన చేయగలుగుతున్నాం, ఆయన శుద్ధించగలుగుతున్నాం. తెల్లారైతే మనం చాలా మంది అన్నారు పుట్టుకేసుకుంటున్నారు, ఇవాళ కన్వర్ట్ అయిన మీరు ఎంత బాగా పడతారు, ఇంకా ఇష్టంగా ఉరుకులు పెడతా పని చేస్తున్నారు చాలా సందర్భాలు. హల్లెలూయా. ఈ రోజున అన్య జనాంగమైన మనం నిరీక్షణ కలిగి స్తుతిస్తున్నాం, నామ సంకీర్తన చేస్తాం, సంతోషిస్తున్నాం, అవునా, కొనియాడుతున్నాం. ఈ రోజున ఆయన ఎంత నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. ఈ రోజు ఎంత గొప్ప అదృష్టం చూడండి. ఈ రోజున ఆ మాటలు అర్థం చేసుకొని చెప్పేటప్పుడు నిరీక్షణకు ఆధారం దొరికిందా లేదా? ఆయనే మన ప్రభు అయినా దీని అక్కడ లైన్లో పడ్డారు. కీర్తన 16:2, కీర్తన 16:2. ఇక దేనికి ఆధారం? మన దేవుడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమమునకు ఆధారం ఏది లేదని. లేదు చెప్పండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఈ రోజున మనకు క్షేమాధారం ఆయన అంటే. చెప్పండి, మన క్షేమాధారము ఆయన. ఆయన మనకు చెప్పడం కాదు, మనం చెప్పాలి. ఎవరు చెప్పాలా? మనం చెప్పాలి. తెలియని రోజున మన తల్లిదండ్రులు లేని వారు వాక్యము సేవకులు మనకి చెప్పారు. వాక్యం మనం చదివినాక, వాక్యం మనం వింటున్న తర్వాత తిరిగి మనమే సాక్షి చెప్పాలి. తెలుసా ఏం చెప్పాలా? నీవే దేవుడు నాయన, నీవే మా ప్రభువు, నీకంటే మాకు ఎక్కడ క్షేమాధారము, ఏ ఆధారం లేదు. క్షేమం మనకు ఆధారం ఎక్కడ మాకు లేదు, దొరకదని ఖచ్చితంగా దేవునితో మనం చేయాలంటే. హల్లెలూయా. మాకు ఎంత గొప్ప విషయం సార్. తిరిగి మనం దేవునితో ఆ మాట చెప్పగలిగితే ఎంత అదృష్టం, ఎంత దేవుడు సంతోషపడతాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పేటప్పుడు పిల్లలకు చాలా నేర్పుతారు. పిల్లలు పెద్ద ప్రయోజకులు అయిన తర్వాత తల్లిదండ్రులు మంచోళ్ళు చెప్తున్నారు అనుకుంటే అసలు ఎంత సంతోషం. తిరిగి వారు సంపాదించి వారు కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడి మా విధంగా తల్లిదండ్రులు ఆలాపాలను చూస్తే ఎంత సంతోషపడతారు. పైగా ఆ స్థితికి ఎదిగిన తర్వాత వారు ఏం చెప్తారంటే, మా తల్లిదండ్రులు మమ్మల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి చదివించి విద్యాబుద్ధులు అందించి కడుపు కాల్చుకొని మమ్మల్ని చక్కగా చూసుకున్నారు, ఇవాళ మమ్మల్ని ఎంతో క్షేమంగా చూసుకున్నారని ఆ పిల్లలు చెప్తున్నారు అనుకోండి. తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు. హల్లెలూయా. మన నిజంగా మన జీవితాల్లో కూడా దేవుని చేత కాపాడబడ మనం, దీవించబడతాను మనం, నడిపించబడతాను మనం, ఆయన ఆధారం చేసుకుని ఎన్నో మేలు పొందిన మనము, ఆయనే మన క్షమాధారం అని మనం చెప్పాలంటే దేవుని. హల్లెలూయా. ఆయనే మా చెప్పాలి, ఆయనే మాకు, మా కుటుంబానికి, మా బిడ్డలకి, మా సమస్తానికి, మనకున్న ఆస్తిపాస్తులకి, మన సమస్తానికి కూడా మా దేవుడే మాకు క్షేమమునకు ఆధారం అని చెప్పగలిగితే నిజంగా ఎంత సంతోషపడతాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. కిందకు వస్తే అక్కడే మాట, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలం ఇష్టలు అంటున్నాడు ఈరోజు భక్తులు. దేవుడు ఆజ్ఞాపించాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు చెప్పండి? భక్తులే శ్రేష్ఠులు. బాగా ధనం సంపాదించిన శ్రేష్ఠులు బైబుల్ చెప్పట్లా. అవినీతి చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి తెప్పలు బాబా లోకంలో చూస్తే. ఈరోజు సహోదరుడా వాక్యమైన మన జీవితాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఈ రోజున పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నమాట, భూమి మీద ఎవరు శ్రేష్ఠులో బైబుల్ సెలవిస్తాం. భక్తులు మాత్రమే శ్రేష్ఠులు అంటే. హల్లెలూయా. అందుకని ఏం సంపాదించాలి మనం? భక్తి సంపాదించాలి. భక్తులు మన పేరు సంపాదించాలి.
భక్తుడు అనే పేరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా చెప్పాను, దేవుని ఆధారం చేసుకునేవారు భక్తులు, దేవుని ఎందుకు భయభక్తులు నిలిపేవారు భక్తులు. హల్లెలూయా. అందుకని వాళ్ళ నోటికి నోటిపాటు కూడా ఆ మాటలు ఆధారం చేసుకుని మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవునికి మనము శ్రేష్ఠులుగా ఉంటాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఎవరికి ఇష్టలుగా ఉంటాం? అందుకని ఈ రోజున వాళ్ళ చెప్పండి, మనం దేవునికి ఇష్టం అవ్వాలి, కానీ ఎవరికి ఇష్టమైతే అవ్వకపోతున్నాం. ఎవరికి ఇష్టం అవ్వాలి? మనం దేవునికి ఇష్టం అవ్వాలా? నిజదేవుడు ఆయన కనుక నిజదేవుడికి మనం ఇష్టం అవ్వాలా? ఆయన దృష్టిలో మనం శ్రేష్టంగా ఉంటారా? కాబట్టి ఆయన మీద మనం ఎన్ని సాగాలి అంటే ఆయన మీద మనం ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? కింద కొద్దాం అక్కడ మాట. నేనంటాను, దేవుడు నిజంగా ఆధారం చేసుకున్నాడు జీవితంలో సావనైనా చదువుతాడు కానీ దేవుడు ఎందుకు విడిచిపెడతానని నేను అంటాను. హల్లెలూయా. సావనైనా నేను చెప్పాను, స్టెఫన్ లాంటి వ్యక్తులు చూశాను కదా, ఖచ్చితంగా యూదులైన వారిని అందరూ కూడా ఖచ్చితంగా మొహమాటలాగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా యేసు ప్రభువే నిజదేవుడు, యేసు ప్రభువే నిజరక్షకుడు, ఖచ్చితంగా ఆయన మీలో పుట్టి వచ్చినప్పుడు కూడా మీరందరూ ఆయన గుర్తించలేదని యూదులందరినీ గద్దించాడు. ఆయన గద్దించాడా లేదు? స్టెఫన్ అందరినీ గద్దించాడు, యూదును గద్దించాడు, మరి పరిచయాన్ని గద్దించాడు. ఇప్పటికైనా బ్రతుకులు మార్చుకోండి, వారు మార్చు పొందండి, మీ ప్రియులు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, ఇప్పటికైనా నిజదేవుని తెలుసుకోండి. ఆయన లోకంలోకి వచ్చి మీ మధ్య వచ్చినా కూడా, మీ మధ్య సంచరించినా కూడా ఆ నిజదేవుని మీరు గుర్తించలేకపోయారని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, గద్దించాడు. సువార్త అలాగే ఉంటుంది కదా, అయ్యా బాబా నన్ను సువార్త, నమ్ముతావు నమ్మకపోతే సత్తామన్నట్టే ఉంది సువార్త. హల్లెలూయా. శుభవార్త, సువార్త, మంచి వార్త, నిజమైన వార్త, నిజమైన మనిషి బ్రతికించే వార్త ఈరోజు. ఎందుకంటే కరాఖండిగా చెప్పాడు, అపుస్తకాన్ని నేను చెప్పిన పరిస్థితుల్లో ఎవరు కూడా సత్య పాపాలు వచ్చినాయి అందరికీ. పైగా అన్నారు, మీ మధ్యకి వచ్చిన ఆయన మీరే అన్యాయంగా సిలువ వేయించారు కూడా మొహమాట లేకుండా చెప్పాడు. మీరే అన్యాయం చేశారు, ఆయన సిలువ వేయించారు. ఇప్పటికైనా సరే సంగతి జరిగింది, ఇప్పటికైనా బ్రతుకులు మార్చుకోండి, మారు మనసు పొందండి, యేసుని దేవుడిని అంగీకరించండి, యేసే దేవుడని ప్రకటిస్తామన్నాడు. తప్పు అయిపోయింది. సౌలు మతాధికారులు సౌలును పంపించారు. చూసినప్పుడు ఖచ్చితంగా అందరి మధ్య ఊరి నడిబొడ్డులో అందరి మధ్య నిలబెట్టి, అవునా యేసు దేవుడు కాదు నొప్పు నేను బతికెత్తామన్నాడు. స్టెఫన్ ఒకటి అన్నాడు, మీరు చంపినా ఏం చేసినా యేసే నా దేవుడు. హల్లెలూయా. యేసే నా ఆధారం అన్నాడు. నాకే కాదు, ప్రతి మానవుడికి యేసే ఆధారం అని ప్రకటన చేశాడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో మనం తెలుసు కదా, సౌలు చట్టం నుంచి తాకిలు తెచ్చుకొని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపినట్టుగా లేఖనాలు చూసి ఏం చేశారు? రాళ్లతో స్టెఫన్ మనం చూసాం కదా, నడిమధ్యలో నుంచోబెట్టి అందరూ కూడా రాళ్లతో పడుతున్నారు. ఒక్కొక్క దెబ్బ తగులుతున్నప్పుడు అంటే నేను కూడా అన్నాను, ఒక్కొక్క దెబ్బ తగులుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్ని దెబ్బలు తగిలినా శిరస్సు నుంచి సిరిపాదం వరకు శరీరం అంతా రాళ్ళ దెబ్బలు తగిలి రక్తసిక్తం అయిపోయి దేహం అంతా రక్తసిక్తంగా మారిపోయినా కూడా ఎక్కడ కూడా తన మాట తన ఆలోచన మార్చదా. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా అమ్మా ఎక్కడ రాజీ పడల వాళ్ళతో ప్రాణం పోతున్న క్షణాన్ని కూడా యేసే దేవుడు అంటున్నాడు, యేసే నిజరక్షకుడు అంటున్నాడు, యేసే అందరికీ దేవుడు అంటున్నాడు స్పష్టంగా. ఆ చివరి క్షణంలో కూడా ఒక మాట, ఆ విధంగా ప్రాణపోయే క్షణాన్ని కూడా మోకాళ్ళలోని అందరూ వినుచుండగా ఎవరిని ప్రార్థన చేశాడని నేను ఒక మాట చెప్పాను. చేశాడే లేదు కాదు, చాలా బ్రహ్మాండమైన ప్రార్థన. ఏం చేశాడంటే, అయ్యా వీళ్ళందరి మీద ఈ నేరం వారి మీద మోపకుందామని దేవుడికి ప్రార్థన చేశాడంటే. హల్లెలూయా. తను అంతగా కొట్టినా రక్తసిక్తంగా మార్చినా దేహం అంతా రక్తమయం అయిపోయినా కూడా కొట్టిన వారిని సైతం ఆయన క్షమించాడు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఇవాళ ఏ పరిస్థితి వచ్చినాయంటే మనం దేవుడి కోసం మనం నిలబడాలి. స్టెఫన్ నిజంగా మంచి ఆదర్శం మనందరికీ, క్రైస్తవ సమాజానికి ఆదర్శం అని నేను అంటాను. హల్లెలూయా. ఏ పరిస్థితిలో కూడా ఎవరిని ఆధారం? ప్రభువుని ఆధారం చేసుకున్నాడు, యేసునే ఆధారం చేసుకున్నాడు. చివరికి కూడా తన కొట్టిన వారిని కూడా క్షమించాడు కదా. ఆ ప్రార్థన నాకు ఎంత బాగా నచ్చిందో. కొట్టిన వారిని కూడా అన్నాడు, అయ్యా ఈ నేరము దయచేసి దీని మీద మోపొద్దని ప్రభుకు ప్రార్థన చేస్తుంటే, పరలోకంలో ఉన్న ప్రభు అంట, తండ్రి కృపాసనం కూర్చున్న ప్రభు అంట గౌరవ సూచకంగా లెగిచి స్టెఫన్ కోసం నిలబడ్డారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. సన్నివేశం ఎంత బాగుందో గమనించాలి. వాళ్ళ వాక్యంలో మన జీవితాల్లో దేవుడిని మనం ఆధారం చేసుకుని అట్లా దేవుని కోసం నిలబడాలి, సచ్చిన బ్రతికే రోజు. అందుకని ఇక్కడ బైబిల్లో ఉంది 16వ అధ్యాయంలో, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించాలి. అసలు విడవడమే తప్పు, వేరొకరు అనుసరించడం ఇవన్నీ కూడా. స్టెఫన్ లాంటి వారి భక్తులు, అందుకని ఇందా చెప్పాను, స్టెఫన్ భక్తులు అంటే సరిపోతాడు. ఈరోజు వాళ్ళ వాక్యం మన జీవితాల్లో ఇప్పటికీ ఈ రోజుకి మన జీవితాల్లో మనం నమ్ముకున్న ఆనాటి ఈనాటి వరకు కూడా ఆ పని మనం చేయలేదు. ఈ రోజున హల్లెలూయా మీరు చేసుకొని చెప్పవచ్చు. దేవుణ్ణి మనం విడిచిపెట్టే ఆలోచన అపవాది సాతాను చాలాసార్లు కలుగు చేసినా కూడా ఏ రోజుకి ఆ రోజు మనం చేసే ప్రార్థన ప్రక్షాళన చేస్తుంది మనకి. హల్లెలూయా. వాడి ఆలోచన ఎక్కడ మనం పడిపోకుండా, ఎక్కడ మన గాడి తప్పిపోకుండా మన ప్రార్థన మనం కాపాడుతుంట. మీరేమంటారు? హల్లెలూయా. అందుకని నిరంతరం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి వాడికి మోకాలను ఉండాలి, ప్రతి వాడు ప్రార్థన చేయాలి. ప్రతి వాడు కూడా మోకరించి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా సాతాను బాధిపోతుందంటే దేవుడు దూత మనకు తోడై ఉంటుంది. హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టమైంది, సాతానికి చాలా కష్టమైంది మోకాళ్ళ ప్రార్థన అంటే. అవునా కదా?
దేవునికి అత్యంత ఇష్టమైంది, సాతానికి అత్యంత కష్టమైంది. సాతాన్ని మన దగ్గర నిలవలేక మన దగ్గర పారిపోయేది మోకాలు ప్రార్థన. ప్రార్థన చేయడానికి ఒక విశ్వాసం మోకాలు వేయగానే దానికి వణుకు పెట్టి పారిపోతాడు. ఇక్కడే ఉంటాడు ఇప్పుడు కూడా ఎక్కడో సార్. అందుకని మనం కూడా కాసేపు తర్వాత మోకాలు వేసి చేతులైతే ప్రార్థన చేసి మంట ఎత్తిపోవాలంటే ఒళ్ళు మంట ఎత్తిపోవాలి. నీకు మంట ఎత్తిపోతే ఎత్తిపోతే మాకేముంది, ఆయన శత్రువుతో ఆయన మాకు కార్యం చేయాలి. అలేరియా అలాంటి ఎన్నో ప్రార్థన దేవుడు చేయగలిగించారు రోజు. అందుకని ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ఎందుకంటే ఈ మాట దేవుడిని ఆధారం చేసుకున్నాడు ఎన్నటికీ దేవుడిని విడిచిపెట్టాడు. అది బైబుల్ ఎన్ని వందల సార్లు ఎంతమంది భక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్రహాం లాంటి వారు అవునా, యోగు లాంటి వారు అవునా, దావీదు లాంటి వారు, శంకర్ మేష్ భక్తులు లాంటి వారు, దానియేలు లాంటి వారు, ఎంతమంది భక్తులు వ్యక్తులు ఎన్నో సందర్భాల్లో మరి శిష్యులైన 12 మంది కూడా మనం చూసినప్పుడు ఎవరు ఎక్కడ కూడా జీవితంలో ప్రభుని విడిచిపెట్టారు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆధారం చేసుకోకుండా విడిచి వేరొకదాన్ని అనుసరిస్తే ఏమో సమ్మగా ఉండదు, శ్రమలు ఇస్తే ఏమి ఇస్తే ఈ మాట ఏదో మనం భయపెట్టాలని కాదు, ఉన్న వాస్తవం చెప్పాడు ఆయన. ఇప్పుడు లోపల చాలా మతోన్మాదులు అదిగో మీ దేవుడు మనం బెదిరించడం కాదు బాబు, జాగ్రత్త చెబుతాం. మన పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఏం చెబుతాం, బెదిరిపా జాగ్రత్త అది మరి అది అదేది. కాబట్టి ఈ రోజు వాక్యాలు మన జీవితాలు మనమైతే జాగ్రత్త కలిగి మన ఆత్మ జీవితాన్ని కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి ఎవడే ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉన్నాం? యెషయా 12:2. యెషయా 12:2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, చెప్పండి మన రక్షణకు కారణభూతం అంటే చెప్పండి. ఈ రోజున మన రక్షణకు మనం అనేక సందర్భాలు వల్ల రక్షించబడ్డ దేవుని బిడ్డలంగా బాప్తిసాలు పొందిన మనము, రక్షించబడ్డ మనము ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. రక్షణ చాలా విలువైంది కదా. రక్షణకు ఆధారం ఎవరు? మన దేవుడే రక్షణకు ఆధారం. అందుకని వాళ్ళ వాక్యం మన జీవితాలు నీతికి ఆధారం అయినే, అవునా, సమస్తానికి ఆధారం అయినే, మన నిరీక్షణకు ఆధారం అయినే, రేపొద్దున మళ్ళీ తిరిగి రాబోకరణానికి ఆధారం అయినే, తిరిగి ఇప్పుడు మాట్లాడుకున్నాం మన క్షేమమునకు, మన కుటుంబ క్షేమమునకు ఆధారం అయినే. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాం, ఇవాళ మన రక్షణకు కూడా ఆధారం అయినే. మన పునాది ఏంటి, మన బేస్ ఏమిటి? మరి మనకి దేవుడుకున్న మరి సహవాసం స్నేహం ఏంటంటే రక్షించబడ్డ జనాంగం మన రోజు. హల్లెలూయా. ఎప్పుడైతే రక్షణంలోకి వచ్చామో, రక్షణం ఎలా వచ్చింది? ఆయన అంగీకరించడం ద్వారా, అవునా కదా? ఆయన దేవుడుగా ప్రభువుగా మనం అంగీకరించడం ద్వారా రక్షణంలోకి వచ్చాం. రక్షణంలోకి ఎప్పుడైతే మన జీవితాల్లో మనం వచ్చామో దేవుని పిల్లలం అవుతాం. రక్షణంలోకి వచ్చిన మన జీవితాల్లో పూర్తి బాధ్యత దేవుడు తీసుకుంటాం. హల్లెలూయా. అందుకని మన రక్షణకు కారణభూతులకు దేవుడు అంటే ఆ మాట అర్థం చేసుకొని దేవుడి నామమున మహిమపడతాం. మనం ఏటికి మనం పెద్దగా లోపల భయపడాల్సిన పని లేదు. ఆల్రెడీ సేఫ్టీ కలిగిన స్థలంలో ఇప్పుడు ఉన్నాం. ఇలాగే చక్కగా కొనసాగించి మనం ఏటి వైపు చూడక ప్రార్థన చేసుకుంటూ పోతా ఉన్నాం అనుకుని ఎట్టాగే, అవునా? ఇలా సాగిపోవాలంటే 3 పనులు చేయాలి. దేవునికి, వాక్యానికి, సంఘానికి, ప్రార్థనకి దగ్గర కొట్టి సరిపోతుంది. హల్లెలూయా. అవునా కదా? శుభ్రంగా అలా వెళ్ళిపోతే రేపు పొద్దున ఇది ఎక్కడ తీసుకెళ్ళిందంటే నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు దాకా మనం మన జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన రక్షణకు ఆధారం అయిన కిందకు వస్తే అక్కడే మాట కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొచ్చున్నాను. ఆ పక్క నేను చెప్పలేదు కదా ఇంకా, నేను భయపడక. ఈ రోజున దేవుడిని మనం రక్షణగా చేసుకుంటే ఎక్కడ మనకున్న భయాలనే దేవుడు తీసివేస్తాడు. భయపడక మనం ఆయన ఏం చేసుకోవాలి? నమ్ముకుంటున్నాం. హల్లెలూయా. కిందకు వస్తే యెహోవా నా బలమునకు ఆయన, నాకు బలము ఆయనే, నా కీర్తనకు ఆస్పదం. అంటే ఇంకో మాట, మనం ఈ రోజున కీర్తించడానికి ఆధారం ఆయన, కీర్తించడానికి సరిపోయిన వాడు ఆయన. మీరేమంటారు? ఇప్పుడు మనం కీర్తించాలంటే అవుతాడు కూడా యోగుడే ఉండాలి కదా. అందుకని వాక్యంలో మాట ఉంది కదా, నలుగుడు ఆయనే, యోగుడు ఆయనే, సరిపోయిన వాడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే, పరమాత్ముడు ఆయనే, సృష్టికర్త ఆయనే, ప్రాణం పెట్టిన వాడు ఆయనే, ప్రేమించిన వాడు ఆయనే, మన తండ్రి కృపాసం గురించి మన కోసం విజ్ఞాపన చేసిన వాడు ఆయనే, తిరిగి రేపు మన కోసం రానగిన వాడు ఆయనే, మన కోసం స్థలం సిద్ధపరుస్తున్న వాడు ఆయనే. హల్లెలూయా. ఎంత గొప్ప అదృష్టం చెప్పండి. మన కోసం ఎవరి స్థలం అంటాడు ఈరోజు? ఎవరికన్నా స్థలం అంటాడు. హైదరాబాద్లో చిన్న స్థలాలు పీకేస్తాం, చెరువుల్లో స్థలాలు పెట్టారని పాపం చూస్తే భలే బాధగా ఉంది. అవునా కదా? మరి ఆయన పర్మిషన్ అనుమతించిన వాళ్ళు అనిపించారు. అందమైన ఇల్లు, చక్కటి ఇల్లు కూడా నిర్దాక్షిణ్యం పెట్టి వేస్తున్నారు. ఏమో మనకేం తెలుసు, చూద్దాం. కానీ ఈరోజు నేను అంటాను, మనకి నిజమైన ఎవరు తీసివేయలేని శ్రేష్టమైన ఇల్లు ఒకటి కట్టుకోతున్నాడు. మనకంటూ ఒక స్థలం ఆయన మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. ఆయనే మన ప్రభు అయిన. హల్లెలూయా. అందుకని ఈ రోజున అంత అర్హుడు గొప్పవాడు కనుక మనము అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో మనము, మన కుటుంబం అంతా కూడా జీవితకాలం అంతా కీర్తించడానికి ఆధారం ఆయన. కీర్తించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి ఆధారం మన దేవుడు అంటారు. హల్లెలూయా. అర్హుడు ఆయన, ఆధారం ఆయన, సరిపోయిన వాడు ఆయన, స్తుతి పొందదగిన వాడు ఆయన.
స్తుతి సింహాసనం ఆసురుడు ఆయన. ఏ సింహాసనం? నువ్వు ఏ సింహాసనం వేసినా లెక్కలేదు. స్తుతి సింహాసనం వేయాలండి. నా చిన్నతనంలో మా అమ్మ స్తుతి స్థుత్యాగం చేయమంటే నేను అనుకున్నామండి. ఇట్లాగే స్తుతి అంటే ఒక్కో మొక్క స్తుతి అయితే ఒక కుర్చీలాగా తయారవుతుంది. మొత్తానికి కుర్చీ తయారైనా కానీ కూర్చునేవాడు అనుకున్నాను. ఏంటమ్మా నవ్వుతారు? లేదు, నా నమ్మకం నాదమ్మ నీకే. నేను దేవునికి ఏమేశాను? స్తుతి కుర్చీ వేసుకున్నాను. నేను అట్టగా అనుకున్నాను, నిజంగా చదువుతున్నాను. స్తుతి అంటే కుర్చీ తయారైపోతుంది. అట్ట తయారైపోయి ఆ పేరుతో స్తుతి తయారైపోయి కుర్చీ తయారైపోతుంది. స్తుతి సింహాసనం నా ప్రార్థన అరగంట గంట చెప్పారు మా అమ్మ. అది పూర్తి అయ్యేటప్పటికి కుర్చీ తయారై కుర్చీలో నా ప్రభుత్వం కూర్చుంటాడు. లేదు, అక్కడ చాలాసార్లు చిన్నతనం నన్ను ప్రార్థన చేసుకున్నాను. విశ్వాసమే కదా ప్రధానం, నమ్మకమే ప్రధానం. దేవునికి మనం చేసే భక్తి దేవునికి ఇష్టంతో నమ్మకంతో చేస్తే నిజంగా దేవుడు ఆలోచిస్తాడు. అందుకని స్తుతి సింహాసనం మీద రాష్ట్రం. ఏ సింహాసనం? అందుకని ఈ రోజున కీర్తించడానికి ఆధారం ఆయన అంటాడు. కాబట్టి ఆ ప్రకారం మనం లోకస్వార్థ 12 ముగించేస్తాను. చెప్పండి. లోకస్వార్థ 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకటి కలిమి విస్తరించుట వాడి జీవమునకు చూడండి. వాళ్ళ జీవం అంటే మీకు తెలుసు కదా. జీవం అంటే మనం బతుకుంటాం అని చెప్పాలి. ప్రభువే యేసుక్రీస్తునే వాళ్ళ జీవం అంటే ఇప్పుడు మనం బతుకుంటామే కదా. ఇప్పుడు మనం బతుకుంటామంటే దానికి ఆధారం చాలా సందర్భాలు లోకమంతా కూడా బాగా బతకాలంటే డబ్బు ఆధారం అంటున్నారు. బాగా బతకాలంటే అక్రమం చేయి, అన్యాయం చేయి, ఏమైనా చేయబడలేదు, మోసం చేయి, బాగా సంపాదించు, డబ్బే ఆధారం అంటున్నారు. అవునా కదా? ప్రభు అన్నాడు, నేనంటాం కాదు. హల్లెలూయా. అందుకని దానికి ప్రభు ఏం చెప్పారంటే, అబ్బాయిలు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు నా దగ్గరికి వచ్చారు కదా, నా మాట వినడానికి వచ్చారు కదా, నా వాక్యం మీకు కావాలని వచ్చారు కదా, నేను మీతో చెప్పేదాన్ని లోకం అనుకుంటుంది. కలిమి విస్తరించుట బాగా బతకొచ్చు, వాడి జీవానికి కలిమి మూలం అనుకుంటున్నారు లోకం. బాగా సంపాదించే డబ్బు బాగా సంపాదించే బ్రహ్మాండాన్ని బతికొచ్చో లోకం అనుకుంటున్నారు. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, ఒకటి కలిమి విస్తరించుట అది వాడి జీవం మనకు మూలం కాదని జాగ్రత్త అన్నాడేసి. హల్లెలూయా. నిజమే కదా. కోట్లు సంపాదించిన అర్ధాంతరం పోయేవాళ్ళు ఎంతమంది? ఏం కట్టుకెళ్తున్నారు? కట్టేవాళ్ళు 10 కోట్లు తీసుకెళ్తున్నారా? అవి నేను వెళ్ళిపోతున్నాను, 5 కోట్లు పెట్టేసి ఉడికేసి నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నాను. అక్కడ ఇచ్చి పంపించి పోయేవాళ్ళు 500 తీసుకెళ్ళచ్చు. వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా కుదరదుగా, సాధ్యం కాదుగా, అవకాశం లేదుగా. అమ్మా పోయేవాడు అందరూ కూడా వచ్చేదితో పోతున్నాడా లేదా? అసలు చేతి ఆడి వచ్చేది అంటారేంటి అనేది ఆత్మాత్మ పైకి పోయేది ఏం పోతుంది? శరీరం అంతా పెట్టెలు పెట్టిపోతుంది, కట్టెలు కట్టే పోతుందా లేదా? అవునా కదా? వీటి దాన్ని పోతున్నా పెట్టాడు. అందుకని ఈ రోజున ప్రభు మాటలు గొప్పవి, దేవుడి మాటలు నిజంగా మనకు ఆధారం. ప్రభు చెప్తున్న మాట ఈ రోజున ఒకటి కలిమి విస్తరించడం వాళ్ళ జీవానికి మనం కాదు. ఎవరు మన ఆధారం? జీవానికి ఆధారం అని చెప్పండి. హల్లెలూయా. జీవానికి ఆధారం ఎవరు? ఇవాళ మనం శుభ్రంగా బతికి పట్టుకట్టాలంటే దేవుడు ఆధారంగా ఉన్నాడు. మన జీవానికి ఆధారం దేవుడు. ఈ రోజు రక్షణకు ఆధారం, నీతికి ఆధారం, క్షేమానికి ఆధారం, నిరీక్షణకు ఆధారం, లేకపోతే రాకడికి ఆధారం బ్రహ్మాండం చెప్పారు. వాక్యం మీకు అర్థమైంది. హల్లెలూయా. అందుకని రోజున వాక్యం మనందరి జీవితాల్లో కూడా ధనవంతుడికి అని చెప్పాడు కదా. ఈ మాట చెప్పినప్పుడు చెప్పాడే లేదు. అమ్మ ఒక ధనవంతుడు ఉండేను, అది సమృద్ధిగా పంట పండిను తెలుసు కదా. నేను మళ్ళీ చెప్పవలసిన మళ్ళీ మీరు పాఠం అప్పు చెబుతున్నాను. మీరు అంత వినేశారంటే వాక్యాలు నువ్వు అట్ట కదిలి నేను పాఠం చదువుతాం అన్నట్టు ఉంటాను. మీ చేత నేను చెప్పించుకుందామని జస్ట్ అంటించి వదిలేస్తాను. హల్లెలూయా. ధనవంతుడు ఉన్నాడు, పంట బాగా పడితే ఆడు శుభ్రంగా తినాలి తాగాలనుకున్నాడు. ఇదే నా జీవం అనుకున్నాడు. ప్రతివాడు ఇది కాదు నా జీవం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకి ఎంత వచ్చినా ఎంత ఉండా ఏముండా దాన్ని ఆధారం చేసుకోకూడదు, మనం దేవుడిని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆధారం చేసుకుంటే తినడానికి ఆయన మనం ఉండాలి కదా. తినడానికి అవి ఉంటాం కదా, తినడానికి మనం ఉండాలి కదా. నీకు అర్థమైంది కదా? అర్థమైంది. అందుకని చేతిలో వచ్చింది. హల్లెలూయా. తినడానికి మనం ఉండాలి కదా. మనం ఉండాలని జీవం ఉండాలి. జీవం దేవుని చేతులు. జీవునికి ఆధారం ఎవరు? వేసే డబ్బు ఆధారం కాదు. సో బతుకుంటే లోపల పెద్దవాళ్ళు చెప్పారు, బలిసాగు నేను బతకొచ్చు అంటారు. యాకు ఎక్కడ ఉంటుంది? తిన్నాను. ఒకసారి నాకు తెచ్చిపెట్టాము. ఒక్కసారి నాకు ఎక్కడో తెచ్చిపెట్టాము. అది టేస్ట్ ఏంటో దాన్ని ఎవరు వింటూ ఎందుకు పెద్దలు బొలుసాకు అన్నారో కొంచెం దాని సంగతి నేను తెలుసుకోవాలా. బొలుసాకు నేను బతకొచ్చు అంట. కుదిరితే నిజంగా అది కూడా తిందాం అవసరమైంది. కానీ లేవు ఇప్పుడు. మరి అయితే మేము భలే నిరుత్సాహం చేసాము. నాకు తెలవకే నేను దూరం చూడలేదు. ఒకసారి చూద్దాం అనుకున్నాను. చిన్నప్పుడు తిన్నప్పుడు లేదని వేసాం. సరే చూద్దాం, దానికోసం తర్వాత ప్రయత్నం చేద్దాం. అవునా? కాబట్టి ఏదైనా కూడా మరి బతుకుంటే మనసాగానే నేను బతకొచ్చు అని చెప్పినట్టుగా ముందు జీవం ఉండాలి. కానీ డబ్బుగా ధనవంతుడు ఏమైపోయి తెలుసు కదా. ఆ రాత్రి అసలు అనుకున్న టైంలో ప్యాన్ పోయింది. వెలివాడ దేవుని సంపాదన ఇది మీకు తెలుసు. వాక్యం మనమైతే 100కి 100 నమ్ముతాం. నిజమయ్యా వాక్యం మా బ్రహ్మాండం అర్థమైంది. కాబట్టి మా జీవం నాకు ఆధారం నీవే. హల్లెలూయా.
మా నీతికి ఆధారం నీవి, మా కాపుదలకు ఆధారం నీవి, మా రక్షణకు ఆధారం నీవి, మా క్షేమములకు ఆధారం నీవి, మా కుటుంబానికి ఆధారం నీవినని రేపొద్దున నిత్య జీవానికి నడిపించే ఆధారం నీవేనని దేవుడిని నమ్ముతాం, నిరీక్షణ కలిగి ప్రభుత్వం చూద్దాం. తప్పనిసరిగా మన ప్రభు సదాకాలం మనకి ప్రార్థన చేసుకుంటాం. తల వంచని చిన్న ప్రార్థన చేస్తాం. కుటుంబాలకు ప్రార్థన చేయండి.